హాయ్ అండి. ఇది ఒక క్యాజువల్గా వీడియో, కానీ ఎవ్వరికి నచ్చాలంటే అంటాల్లో వానికే ఖచ్చితంగా అంటుతుంది. ఎందుకంటే కొంత వ్యక్తిత్వం అనేది ఏ విధంగా వస్తుందంటే, మనం ఒక గొప్ప కులంలో పుట్టడం కాదండి. ఆ పుట్టినవాడు ఖచ్చితంగా గొప్ప కులంలో ఉన్నవాడికే పుట్టిండా, తండ్రికే పుట్టిండా అనేది కూడా మనము ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి గొప్ప కులంలో కొంతమంది పాలేర్లు కూడా ఆ గొప్ప కులానికి పాలేర్లుగా కూడా కొంతమంది ఉండేవాళ్ళు. అయితే ఉంటే అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ ఆ ఎవ్వల అయితే అక్కడ ఏం జరిగింది అంటే, కొంతమంది ఎదిగినాక ఈ ఒక చండాలమైన బుద్ధి ఎందుకు వచ్చిందంటే, వాళ్ళ పాలేర్లు అక్కడ వాళ్ళ భార్యలను మరి చెరబట్టారా, లేకుంటే ఆ గొప్ప కులంలో ఉన్న ఆ స్త్రీ ఈ పాలేర్లకు అలవాటై పుట్టితే ఆ పుట్టినోడు ఈ విధంగా తయారవుతాడు. ఏ విధంగా అంటే, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాననేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనము చూస్తున్నాము, చాలా రోజుల నుంచి చూస్తున్నాము. ఇంత అంకచండాలమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, రేపు రాబోయే రోజులల్లా దేశంలోనే చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా తండ్రికి పుట్టినవాడు కాదండి, పాలేర్లకు పుట్టినోడు. అలా పుట్టినోడే ఈ విధంగా తయారై ఈ విధంగా ఉంటాడు అనేది వాస్తవంగా నేను. ఎందుకంటే మాట్లాడకుంటే కలవది, ఖచ్చితంగా మాట్లాడే తీరుతాను. ఎందుకంటే మాట్లాడాలి. అలాంటోనికి పుడితే ఇలాంటి క్యారెక్టర్ అనేది ఉంటుంది. నిఖార్సైన గొప్ప కులంలో పుట్టినోడు ఈ విధంగా ఉండడు. రైట్.